It's a family party. Lighting the ceremonial torch represents unity, knowledge, and enlightenment. It symbolizes guidance, liberty, and hope. We kindly request our executive dean sir to perform the holy deed of lighting the ceremonial torch and officially commence our celebration. We request DSR Garu, Principal Madam, Vice Principal Madam also join this ritual. జగతి చరితలో భరత ఘనతని పసిడి వన్నె తోరాట ప్రగతి పథములో జగతి ప్రథములై కలసి అడుగులే వేద్దాం అంత ఒక్కటై మనమంత ఒక్కటై అంత ఒక్కటై మనమంత ఒక్కటై ఎదలా కలలా ఎగస్తే అలలా ఎదలా కలలా ఎగస్తే అలలా సాగాలి జగతి చరితలో భరత ఘనతని పసిడి వన్నె తోరాట ప్రగతి పథములో జగతి ప్రథములై కలసి అడుగులే వేద్దాం ఏళ్ళు పూళ్ళు గడచిన తరగని వేదని ధానం మనదేగా కుళ్ళు కుట్ర గట్ర ఎరగని గొప్ప వివేకం మనదేగా అంచన వేదం మనదేగా వంచన తగదని అనలేదా అంచన వేదం మనదేగా వంచన తగదని అనలేదా నిత్యం సత్యం చెప్పాలంటూ నీతి న్యాయం చుట్టాలంటూ మానవ జీవన శైలిని తెలిపిన అనుపమ ఖ్యాతిక మనదేగా జగతి చరితలో భరత ఘనతని పసిడి వన్నె తోరాట ప్రగతి పథములో జగతి ప్రథములై కలిసి అడుగులే వేద్దాం గాంధీ నెహ్రూ ఇందిర మొత్తం ఇక్కడ పుట్టిన వారేగా శాంతి నివాసపు సుందర స్వప్నం చిగురులు తొడిగిన విజదేగా రాజ్యం భోజ్యం మనదేగా రాజు పేద ఒకటేగా రాజ్యం భోజ్యం మనదేగా రాజు పేద ఒకటేగా రాజ్యం మనదేనంటూ ఇంతకు మించిన మంచేనంటూ మానవ జీవన శైలిని తెలిపిన అనుపమ ఖ్యాతిక మనదేగా జగతి చరితలో భరత ఘనతని పసిడి వన్నె తోరాట ప్రగతి పదములో జగతి ప్రథములై కలసి అడుగులే వేద్దాం అంత ఒక్కటే మనమంత ఒక్కటే అంత ఒక్కటే మనమంత ఒక్కటే
have to learn everyone, every point in this age only. On this occasion of Children's Day, I would like to say a simple story, a small story. Okay? Everyone have to implement this story in your future. Now onwards. Okay na? ఒక స్వామీజీ ప్రవచనాలు బాగా చెప్తుంటాడు, మాటలు బాగా చెప్తుంటాడు, మంచి విషయాలు బాగా చెప్తుంటాడు. అటువంటి స్వామీజీ ఒకరోజు బస్సు ప్రయాణం చేసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నారు. బస్సు ప్రయాణం చేసినప్పుడు టికెట్ తీసుకోవాలి కదా. తను 200 రూపీస్ టికెట్ తీయమని 200 ఇచ్చాడనమాట కండక్టర్కి. పలానా ఊరు వెళ్తున్నాను, టికెట్ తీసుకొని అమౌంట్ తీసుకొని టికెట్ ఇవ్వండి అని. చార్జ్ 100 రూపీస్, తను 200 ఇచ్చాడు. ఓకే, సో 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు టికెట్ తనకి ఇవ్వాలి. కండక్టర్ ఏం చేశాడంటే 1900 ఒక టికెట్ ఇచ్చాడు. 1900 రూపీస్ ఒక టికెట్. ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి. ఆ స్వామీజీ ఆ అమౌంట్ టికెట్ తీసుకున్నాడు, కౌంట్ చూసుకున్నాడు. కౌంట్ చూడక్కల్లా 1900 అనే చేతిలో ఎక్కువ కనిపిస్తుంది కదా, 100 రావాలి కదా. లోపల అనుకుంటున్నాడు 1900 కండక్టర్ ఇచ్చాడు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చేయాలా ఉంచుకోవాలా? నేను మంచి విషయాలు చెప్తుంటాను, మంచి మాటలు చెప్తుంటాను కాబట్టి దేవుడు నాకు ఈ రూపంలో నాకేమైనా హెల్ప్ చేశాడా కాబట్టి నేను అమౌంట్ ఉంచుకోవాలా? లేదా కండక్టర్ ఎక్కడో పాపం చేసుంటాడు, సో తనకు పనిష్మెంట్గా దేవుడు డబ్బులు లాస్ అయ్యేలాగా నాకు 1900 రూపీస్ ఇప్పించుంటాడు కాబట్టి ఈ 1900 ఉంచుకోవచ్చా ఉంచుకోనా అని తనలో తాను మదన పడతా ఉంటాడు. ఇవ్వాలా ఉంచుకోవాలా, ఇవ్వాలా ఉంచుకోవాలా, ఉంచుకోవాలనే దానికి సమర్థించుకుంటాడు. ఎలాగని, నేను చాలా ప్రవచనాలు చెప్తుంటాను, నేను మంచివాడిని కదా, దేవుడు నాకు ఈ రూపంలో హెల్ప్ చేసి ఉంటాడు. లేదా కండక్టరు ఎక్కడో ఏదో తప్పులు చేసి ఉంటాడు, సో తన పాపానికి తనకి నష్టపరిహారం చేసి ఉంటాడు, అందుకు నాకు ఈ డబ్బులు ఇచ్చి ఉంటాడు అని ఉంచుకోవడానికి సమర్థించుకుంటున్నాడు. ఇచ్చేయడానికి నేను మంచి మాటలు చెప్తాను కదా, నేను మంచి ప్రవక్తను కదా, నేను మంచివాడిని కదా, నేను ఉంచుకోవడం ఏంటి, ఇది తప్పు కదా అని మళ్ళీ రెండో ఆన్సర్ వస్తుంటుంది. మైండ్ రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. సందిగ్ధంలో పడతాడు, ఏం చేయాలి అని వెళ్ళి సీట్లో కూర్చుంటాడు, కూర్చొని ఆలోచనలో ఉంటాడు. తను దిగాల్సిన ప్లేసు రానే వచ్చేసింది, దిగిపోవాలి. దిగిపోయిన తర్వాత ఇంకేం చేయలేడు, బస్సు వెళ్ళిపోద్ది, డబ్బులు ఇవ్వాలని ఆలోచన వచ్చినా కండక్టర్ వెళ్ళిపోతాడు కదా, బస్సు వెళ్ళిపోతుంది కదా, ఇంకేమీ చేయలేడు. ఫస్ట్ స్టెప్ దిగుతూ కండక్టర్ గారికి, సార్ మీరు 1900 నాకు ఇచ్చారండి, నాకు 100 రూపీస్ ఇస్తే చాలు అని చెప్పి అమౌంట్ వెనక్కి ఇచ్చి 100 రూపీసే తీసుకొని స్టెప్స్ దిగి కిందకి వెళ్ళబోతాడు. వెంటనే ఆ కండక్టర్ గారు ఏమంటారంటే, మీకు 100 ఇవ్వాలి సార్, నాకు తెలుసు, మీరు మంచి మాటలు చెప్తుంటారు కదా, మంచి ప్రవక్త కదా, మంచి విషయాలు చెప్తారు కదా, అసలు పాటిస్తారా లేదని నేనే టెస్ట్ చేశానండి అన్నాడు. మీరు పాటిస్తారా లేదా, మంచి మాటలు చెప్పడమే కాదు, దాన్ని తగ్గట్టు మీరు పాటిస్తారా లేదని నేనే టెస్ట్ చేశాను. మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకున్నా దిగిలిపోతారా, ఇచ్చి వెళ్తారా, ఏం చేస్తారో చూద్దాం, ఆశని కలిగించానండి మీలో అని కండక్టర్ చెప్తాడు. అప్పుడు తను ఇచ్చేసి, అమ్మా చాలా మంచి పని చేశాను నేను, ఒకవేళ నేను ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయినట్లయితే నా మీద ఈ నింద ఇక జీవితంలో నేను ఎప్పుడు ఎటువంటి మంచి విషయాలు చెప్పడానికి లేకుండా చేసేసేది, ఓకే అని తనలో తను అనుకొని వెళ్ళిపోతాడు. ఓకే, కండక్టర్ తను మంచివాడని చెప్పుకొని బస్సు అక్కడ నుంచి మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడితో ఆ స్టోరీ అయిపోయింది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దేవుడు మనకి పుట్టుకతో కొన్ని గుణాలను ఇస్తాడు, కొన్ని లక్షణాలను ఇస్తాడు. ఆ గుణాలని ఆ లక్షణాలని
చివరి వరకు మన జీవనం కంప్లీట్ అయినంత వరకు వాటిని మెయింటైన్ చేయాలి, మారిపోకూడదు. ఆ మంచి లక్షణాలని మంచి గుణాలని చివరి వరకు మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ మీ ఏజ్ గ్రూప్ ఇక్కడి నుంచే మెయింటైన్ చేయాలి. ఫ్యూచర్లో నా ఏజ్కి వచ్చినప్పుడు తెలుసుకునేసరికి ఈలోపు చాలా తప్పులు చేస్తాం. మీ ఏజ్ నుంచి పాటిస్తే అవి చాలా బాగుంటాయి. అందరికి అర్థమైంది పాయింట్? ఓకే, మీలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండాలి, మారిపోకూడదు. పరిసరాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, కష్టం వచ్చినప్పుడు కానీ, నష్టం వచ్చినప్పుడు కానీ, సుఖం వచ్చినప్పుడు కానీ, సంతోషం వచ్చినప్పుడు కానీ మన తాలూకా ఆలోచన, మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పక్కదారి పట్టకూడదు. ఒక మంచి అమ్మాయి ఉంటుంది, మరొక అమ్మాయి పక్కన చేరవచ్చు, 4 రకాల ఆలోచనలు మైండ్కి ఎక్కించవచ్చు. మనం మారిపోకూడదు, మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఒక స్టూడెంట్ పక్కన ఇంకో స్టూడెంట్ వచ్చి అరే ఈరోజు ఈ నైట్ ఈ పని చేద్దాము అని నీ మైండ్కి ఎక్కించవచ్చు. నువ్వు మారిపోకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కండిషన్స్ వచ్చినా నీలో ఉన్న గుడ్ క్వాలిటీస్, దేవుడు పుట్టించినప్పుడే నీలో కొన్ని గుడ్ క్వాలిటీస్ పుట్టిస్తాడు. మీ పేరెంట్స్ మీకు నేర్పిస్తారు. ఓకే, వాటిలో నుంచి డీవియేట్ అవ్వకూడదు. అర్థమవుతుందా? కొద్దిమంది డీవియేట్ అవ్వడం అనేది నేను గమనిస్తున్నా ఉన్నా, అందుకు ఈ పాయింట్ చెప్పా, ఈ స్టోరీ చెప్పా. ఓకే రైట్.